వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఇవాళ నేనేమనుకున్నానంటే మా ఇల్లు చూపించాలి అని అనుకున్నాను. కామెంట్లో ఒకళ్ళు అడిగారు, మీ ఇల్లు చూపించొచ్చు కదా, మీరెప్పుడు లైవ్ వీడియోనే చేస్తారేంటి, ఒకసారి మీ హోమ్ టూర్ వీడియో చేయొచ్చు కదా అన్నారు. ఇవాళ శుక్రవారం అండి, నేను ముగ్గు చాలా బాగా వేస్తాను. చూడండి నా ముగ్గు. పసుపు కుంకుమ మాత్రం చాలా అందంగా చాలా డెకరేట్ చేస్తాను. నాకు చాలా ఇష్టం, ఓపికతో వేస్తాను. ఫెస్టివల్స్ వచ్చినా ఏదొచ్చినా. నా పెళ్ళి కాముందుకు నాకసలు ముగ్గు కారసుట్లు ఏసేదాన్ని. ఇప్పుడు చాలా బాగా నేర్చుకున్నాను. ప్రతి శుక్రవారం రోజండి నేను గడప కూడా అలుకుతాను. మంగళవారం, శుక్రవారం. ఆల్రెడీ 6 కల్లా దీపం పెట్టేశాం. హోమ్ టూర్ అన్నాను కాబట్టి నేను చూపిస్తున్నాను మా ఇల్లు. శుక్రవారం రోజు దీపం పెట్టగానే ఇంట్లో నుంచి పొగ గుమ్మాయిచ్చి వచ్చేస్తదండి. సాంబ్రాణి ఏస్తాం మేము. లోపలికి రాగానే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్టెన్ అవుపిస్తది. ఆ కర్టెన్ వెనకాల దేవుని గుడి ఉంటది. మీరు చూస్తే సాక్షాత్తు దుర్గామాతను చూసినంత ఫీల్ అవుతారు. ఇవాళ పెట్టిన దీపం ఎప్పుడూ నేను మీతో ఉన్నాను అన్న ధైర్యాన్ని ఇచ్చింది నాకు. ఈ వీడియోలో అలా కనిపించింది కూడా. నువ్వు ముందలకెళ్ళు, నేను నీ చేయి పట్టుకుంటాను అన్నట్లుగా నాకు చాలా బాగా నచ్చింది అలా దీపం రావడం. ఆ అదృష్టం అందరికీ ఉంటదని నేను ఉండాలని అనుకుంటున్నాను. అండ్ వచ్చేసి ఇల్లు చూయించాక మేము ప్రతి శుక్రవారం గుడికెళ్తామండి. చాలా పవర్ఫుల్ దుర్గామాత. వెళ్ళొచ్చేసాం గుడికి కూడా. వచ్చాక మార్నింగ్ టిఫిన్లు ఇవాళ ఇంట్లో చేయలేవు, బయట నుంచి తెచ్చుకున్నారు మా సార్ మా పిల్లలు. నేను 12 దాకా ఏం తినను. ప్రతి ఫ్రైడే నేను 12 దాకా ఏమీ తినను. ఎందుకు అంటే మొక్కుకున్నాననమాట. మా పెద్దబ్బాయికి హెల్త్ బాగాలేకపోతే ఒక సిచ్యువేషన్లో మొక్కాను. ఒక 6 ఇయర్స్ నుంచి నేను శుక్రవారం రోజు నాన్ వెజ్ బంద్ చేశాను. తినను. ఎక్కడ ఫంక్షన్స్ అయినా, ఇంట్లో ఫంక్షన్స్ అయినా సాంబార్ వేసుకొని తినేస్తాను. నాన్ వెజ్ వండను, వండినా తినను. అండ్ వచ్చేసి 12 దాకా కూడా ఏం తిననని మొక్కుకున్నాను. మా బాబుకి ఇప్పుడు 7 ఇయర్స్ అనుకుంటాను, 8, 7 ఇయర్స్. అన్ని ఇయర్స్ నుంచి తినట్లేదు. ఎందుకు అంటే తనకి హెల్త్ ఇష్యూ ఉండే మొక్కాను. అది జరిగింది. మా అమ్మ నా కోసం ఆ గుడికి వెళ్ళిందంట, నాకు నడకడ రావట్లేదు అని చెప్పేసి. నేను మా బాబు కోసం వెళ్ళాను. మా అమ్మ వెళ్ళాక నేను నడిచాను. నేను మా బాబు కోసం వెళ్ళాక మా బాబు హెల్త్ ఇష్యూ సెట్ అయిపోయింది. అది ఇంతవరకు మళ్ళీ రాలేదు ఏది కూడా ప్రాబ్లం. అంత పవర్ఫుల్ అనమాట అమ్మవారు. నేను చాలా బాగా నమ్ముతాను. ఇక గుడికెళ్ళొచ్చేసాను. మార్నింగ్ రైస్ వండలేదు, కర్రీ చేయలేదు. ఇప్పుడు కర్రీ, రైస్ వండుతున్నాను. అలాగే పొద్దున చేసుకున్న అంట్లు తోమడం ఇవి ఉంటాయి కదా, అవి చదురుకుంటూ ఇంట్లో పని చేసుకుంటానండి. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను మ్యాక్సిమం. మా పిల్లలు స్కూల్కి వెళ్ళినా, మా ఆయన పనికి వెళ్ళినా. ఇవాళ ఇవాళ మా పిల్లలు ఇంటి దగ్గరనే ఉన్నారు. ఏమో ఇసుకిస్తున్నారు నన్ను. కట్ చేస్తున్నా, అదే ఇవాళ ఏంటంటే అవి కట్ చేసినవి దొండకాయలు కట్ చేశాను. దొండకాయ కర్రీ చేశాను. మామూలుగా అన్నం పెట్టాను. అందులో ఒకటి నిన్న మొత్తం బండలు చెదర్లు ఇవన్నీ ఉతికానండి. ఇవాళ నిన్న కడిగానంటే ఇవాళ శుక్రవారం అని ఒకటి. నెక్స్ట్ తొలి ఏకాదశి ఫస్ట్ పండగ స్టార్ట్ అవుతుంది కదా, దాంతోనే పండగలన్నీ విష్ణుమూర్తి పండగ కాబట్టి, సాక్షాత్తు శ్రీమన్నారాయణ పండగ కాబట్టి మేము చాలా పూజిస్తాం. రేపటి నుంచి ఇంక అన్ని పండగలే అని చెప్పేసి నిన్న ఇల్లు మొత్తం చదురుకున్నాను, బట్టలు మొత్తం చదిరాను, ఇల్లు మొత్తం చదిరాను, బండలు కడిగాను, ఫ్రిడ్జ్ చదిరాను, ఫ్రిడ్జ్ మొత్తం తూడ్చాను. ప్రతి ఒక్క పని నిన్ననే కంప్లీట్ అయిపోయింది. అలా మార్నింగ్ 6 కల్లా దీపం అయిపోయింది. గుడికి కూడా వెళ్ళొచ్చేసాం. వంట చేస్తున్నాను. మార్నింగ్ తోమిన గిన్నెలు ఉంటే చదురుతున్నాను. ప్రతి ఒక్క అమ్మాయి ఇదే బయట జాబ్ చేసి వచ్చే వాళ్ళకన్నా ఇంత శాలరీ అని ఉంటుందండి. ఇంట్లో పని చేసే అమ్మాయికి ఎలాంటి శాలరీ ఉండదు. వాళ్ళు పొద్దుగూకులు మార్నింగ్ 10, 9 కాంచి ఈవినింగ్ 6 వరకు చేసినా వాళ్ళదొక 6 అవర్స్, 8 అవర్స్ లేదా 10 అవర్స్ ఉంటుంది. ఒక అమ్మాయి, పెళ్ళైన అమ్మాయి మాత్రం మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ నైట్ 10 వరకు వర్క్ చేస్తూనే ఉండాలి. కొంతమంది 11 వరకు కూడా చేస్తారు. వంట చేస్తూ, వచ్చిన వాళ్ళకి చూసుకుంటూ, చేస్తూ ప్రతిదీ చేస్తారండి. అలానే ఇక నెమ్మదంగా కూర్చునే అంత ఉండదు. ఏదో ఒకటి చేస్తున్నట్టు. అంటే ఈ వీడియోలో నేను అటు ఇటు తిరిగి చేస్తున్నాను కదా, అలా చేయాల్సి వస్తుంది మేము. ఎందుకనో మరి పెళ్ళి కాముందుకు ఇలా ఏం చెప్పరు పేరెంట్స్. వాళ్ళు మంచిగా అంటే ఇక్కడ మంచిగా ఉన్నాము, అక్కడ ఇంకా మంచిగా ఉంటాము.
కొద్దిగా గారాబం చేస్తారు. అందులో ఒకటి వాళ్ళ స్కూల్ లేకపోబట్టి మా పిల్లలకి బాగా విసిగిస్తున్నారు. ఇక వాళ్ళ ఆటలు పాటలు అన్నీ ఇవాళ విసిగిస్తున్నారు. చాలా బాగా వంట చేశాను. మా సార్ వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేదన్నా అడగాలనుకుంటే హోమ్ టూర్ చేయండి, మీ ఇల్లు చూపించండి అని అన్నారు. మేము రెంట్ కొంటున్నామండి. ఇది 4,000 రెంట్. మేము రీసెంట్గా ఇల్లు కొన్నామన్నాను కదా, అది కూడా లాంగ్ వీడియో తీస్తాను చూడండి. ఇది సపోర్ట్ చేయండి, దీనికన్నా ఎక్కువ దాన్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పొద్దున లేచిన కాంచి పనులు. మార్నింగ్ లేసాను, తలకు స్నానం చేశాను, ముగ్గు గడప అన్నీ అలికేసాను, గుడికి వెళ్ళి వచ్చేసాను, పిల్లలకు స్నానం పోసాను. వాళ్ళకి స్కూల్ లేదు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడేసుకుంటున్నారు. వంట చేశాను. ఇక ఏం చేయాలి, ఎలా ఏంటి అనుకుంటుంటే నేను ఒకటి విన్నానండి. ఎవరో చెప్తున్నారు, బయట మాట్లాడుతున్నారు. ఏమని అంటే పొద్దుగుకులు ఖాళీగానే ఉంటుంది కదా, ఇంట్లో ఏం చేస్తుంది తను అని విన్నాను. లేదండి, ఎవరు ఖాళీగా ఉండరు. ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఆడవాళ్ళకి. అనడం ఈజీ, ఆడవాళ్ళే శత్రువులు అంటే ఇదేనేమో. కొంతమంది ఏమో పాపం అమ్మాయికి రెస్ట్ లేదురా అంటారు. కొంతమంది ఏమో తిని ఊరికనే కూర్చుంటుందిరా అంటారు. అలా అంటే అక్కడే ఆగిపోవాలి. మనల్ని పొగిడారు కదా అని పైకి ఎగరొద్దు, తిట్టారు కదా అని కింద పడొద్దు ఎప్పుడైనా. కొన్ని నా జీవితంలో అనుభవాలు, ఎదురు దెబ్బలు తిన్న నేను అన్నిటికీ స్ట్రాంగ్గా ఉంటున్నాను. ఎందుకో మా బాబు విసిగిస్తున్నాడు. కట్ చేసిన దొండకాయలు ఉంటే మా బాబు తీస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు ఇప్పటిదాకా నా ఛానల్లో 206 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలండి. వస్తేనే నాకు బెనిఫిట్ అవుతుంది. ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మా బాబు వచ్చి నా సెల్లుని కదిలిచ్చాడు. నేను అది చూసుకోలేదు, కిందికి వంగింది. అది కుర్చీది మొత్తం బ్లర్ అయి వస్తుంది. అంతే తప్పిసి ఇక్కడ ఏం లేదండి. తప్పుగా అస్సలు మాత్రం అనుకోకండి. ఒక 2-3 మినిట్స్ ఉండొచ్చు ఇది. ఆ తర్వాత సెట్ చేశాను. దొండకాయలన్నీ పడేసాను బయట కట్ చేసినవి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క అమ్మాయి పని మనిషి కాదు పెళ్లి చేసుకుంటే. ప్రతి ఒక్క అబ్బాయి బానిస కాదు పెళ్లి చేసుకుంటే. ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలి హస్బెండ్ అండ్ వైఫ్. పెళ్లి కాని అమ్మాయిలు అయితే పేరెంట్స్తో హ్యాపీగా, అన్న చెల్లెలతో హ్యాపీగా ఉండండి. ఇంతే అండి నా వీడియో. థ్యాంక్ యూ సో మచ్.